రాష్ట్రానికి దావోస్ పెట్టుబడులు 40,232 కోట్లు. వివిధ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కార్ 4 ఏళ్లలో హైయెస్ట్. గతేడాదితో పోలిస్తే రెట్టింపు. రాష్ట్ర యువతకు 35,000 ఉద్యోగ అవకాశాలు. 2,200 సంస్థలతో ప్రభుత్వం సంప్రదింపులు. ఇన్వెస్ట్మెంట్లకు ఆసక్తి చూపిన దిగ్గజ కంపెనీలు. దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30,000 నుంచి 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గతేడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం. ఇక గతంలో కేటీ రామారావు దావోస్కు పోయిండా. కేటీ రామారావు దావోస్కు పోతే 13 కోట్లు వీని హెలికాప్టర్ గాలి మోటార్ ఖర్చు అయింది. వచ్చింది లేదు, రొటపీస్ లేదు. ఏందన్నా ఆయన తెచ్చి ఇగో రేవంత్ రెడ్డి గారికి ఏమో సబ్జెక్టు మీద 100% పట్టు, ఇంగ్లీష్ మీద 70% పట్టు. ఇక మన రాముడు ఉన్నాడుగా, సబ్జెక్టు 0, ఇంగ్లీష్ మీద 100% పట్టు. ఈ ఎట్లుందంటే నీ యూట్యూబ్ ఛానల్లో తెలివి లెక్కనే. ఇంగ్లీష్ వస్తే సరిపోయి అనుకుంటున్నావు కానీ బుర్రు ఉండాలి నువ్వు, అది లేదు నీ కాడ. ఇగో తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో పోయినటువంటి ఈ బృందం 40,232 కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు కుదుర్చుకొని వచ్చింది. ఒప్పందాలు. నువ్వేం చేసినావు రామా? నీ గతం ఇది. నువ్వు పోయిన దానికంటే డబుల్ అయిన ఇయ్యాల. దావోస్ పర్యటనను కొత్త సర్కార్ విజయవంతంగా ముగించింది. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రానున్నాయి. ఏకంగా 40,232 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం వివిధ సంస్థలు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటితో దాదాపు 30,000 నుంచి 35,000 ఉద్యోగాలు లభించనున్నాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో గతేడాదితో పోలిస్తే ఈసారి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులకు ఎంఓయూలు కుదుర్చుకోవడం గమనార్హం అంటూ మరి అంత ఇంగ్లీష్ వచ్చినోడు మోతాదు, మరి ఇంగ్లీష్ రాదు ఆయనకు మాట్లాడడానికి రాదంటున్నావు. మరి ఆయన 40,000 కోట్లు తెచ్చే తల ఏడబెట్టుకోని అర్థమవుతుందా కేటీఆర్ నీకు? భాష అనేది భావ వ్యక్తీకరణకు సాధన మాత్రమే, నాలెడ్జ్ కాదు.